బాస్ సౌత్ ఆఫ్రికా టీంలోని 4 అస్త్రాలు టీమిండియాని ధ్వంసం చేయడానికి సిద్ధమవుతున్నారు. 2024 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ఇంతకింత బదులు తీర్చుకోవడానికి రగిలిపోతున్నారు. మరి ఆ 4 అస్త్రాలను నిర్వీర్యం చేసి సూపర్ 8లోని ఫస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి గెలవగలదా స్కైసేన? ఆన్ బాస్, టీమిండియా సౌత్ ఆఫ్రికా అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్. ఆ ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతికి చిక్కిన మ్యాచ్ని లాగేసుకొని స్టన్నింగ్ విక్టరీ సాధించి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది టీమిండియా. అయితే తమదే గెలుపు అనుకున్న పరిస్థితి నుండి వరల్డ్ కప్ చేజారడంతో సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కుప్పకూలిపోయారు. గ్రౌండ్లోనే బాధ తట్టుకోలేక కన్నీరు కార్చారు. ఆ ఇమేజెస్ అప్పట్లో చాలా వైరల్గా మారాయి. అయితే సౌత్ ఆఫ్రికా ఆ ఓటమిని ఇంకా మర్చిపోలేదు. అఫ్కోర్స్ మర్చిపోదు కూడా. ఆ ఓటమి మంట వారి మనసులో ఇప్పటికీ చల్లారలేదు. ఆ గాయం ఇప్పటికీ వాళ్ళని గుచ్చుతూనే ఉంది. అందుకే టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి రగిలిపోతున్నారు. వారికి బాగా తెలుసు, సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్లో టీమిండియాని ఓడించగలిగితే ఆ తర్వాత ఇండియా సెమీఫైనల్ ఆశలు ఆల్మోస్ట్ గల్లంతవుతాయని. అందుకే టీమిండియాపై రివెంజ్ తీసుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. పైగా సౌత్ ఆఫ్రికా టీం 4 అస్త్రాలని, అదే వారి 4 ప్లేయర్స్ని మనపై ప్రయోగించి మనల్ని ఓడించడానికి గట్టి ప్రణాళికలే రచించింది. ఇక ఇప్పుడు ఆ 4 అస్త్రాలని టీమిండియా ఎలా అడ్డుకుంటుందనేదే వేచి చూడాలి. ఒకవేళ ఈ ప్లేయర్స్ని విజృంభించకుండా ఆపగలిగారా, ఇక టీమిండియా విజయాన్ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. కానీ ఆ 4 ప్లేయర్స్లలో ఏ ఇద్దరు సత్తా చాటినా టీమిండియా గెలవడం చాలా కష్టమవుతుంది. మరసలు ఏవా 4 అస్త్రాలు, ఎవరా 4 ప్లేయర్సో ఇప్పుడు చూసేద్దాం బాస్. వారి నుండే టీమిండియాకి ఎందుకు బిగ్ థ్రెట్ ఉందో వారి స్టాట్స్తో సహా తెలుసుకుందాం బాస్. సౌత్ ఆఫ్రికా ఫస్ట్ అస్త్రం ఏడెన్ మార్క్రమ్. నిజంగా బాస్, మార్క్రమ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. పైగా తను బిగ్ మ్యాచ్ ప్లేయర్. అది తన స్టాట్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇప్పటివరకు మార్క్రమ్ 73 మ్యాచ్లాడి 1858 రన్స్ బాధిస్తాడు. అది 31.49 యావరేజ్తో. తన స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా బాస్? 148.16, అంటే ఆల్మోస్ట్ 150. ఇక ఇప్పటికే 13 హాఫ్ సెంచరీలు బాధేశాడు కూడా. మార్క్రమ్ యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉన్నాయి. ఈ యావరేజ్ని రీసెంట్ టైమ్స్లోనే చాలా పెంచుకున్నాడు మార్క్రమ్. ఇటు పేస్ని అలాగే స్పిన్ బౌలింగ్ని ఉత్తికి ఆరేయగల సమర్థుడు మార్క్రమ్. అందుకే మార్క్రమ్ చాలా డేంజరస్ బ్యాటర్. సౌత్ ఆఫ్రికా ప్రయోగించే ఈ అస్త్రాన్ని ఎంత తొందరగా నిర్వీర్యం చేయగలిగితే మన టీం గెలుపు అవకాశాలు అంతలా పెరుగుతాయి. మార్క్రమ్ని అవుట్ చేయడానికి పక్కా ప్రణాళికలు రచించాలి స్కైసేన. ఇక సౌత్ ఆఫ్రికా నుండి దూసుకొస్తున్న రెండవ అస్త్రం క్వింటన్ డికాక్. ఏం బ్యాటర్ బాస్ డికాక్. తన వయసు పెరుగుతున్నా కూడా తనలోని విధ్వంసకర బ్యాటింగ్ నైపుణ్యం ఎక్కడా తగ్గట్లేదు. ఇక డికాక్ స్టాట్స్ చూస్తే 106 మ్యాచ్ల్లో 3032 పరుగులు సాధించాడు. యావరేజ్ 31.58, స్ట్రైక్ రేట్ 142+. ఇప్పటికే 2 సెంచరీలతో పాటు 19 హాఫ్ సెంచరీలు బాధేశాడు. అంటే బిగ్ నాక్స్ ఆడడమే కాదు, సూపర్ స్ట్రైక్ రేట్తో పరుగుల వరద పారిస్తున్నాడు. పైగా లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కాబట్టి ఆపోజిట్ బౌలర్ని ఇంకా ఇబ్బంది పెడతాడు. సో టీమిండియా డికాక్ని ఎంత తొందరగా మ్యూట్ చేస్తే అంత మంచిది. లేదంటే డికాక్ తన బ్యాట్కి పని చెప్తే స్కోర్ బోర్డ్ ఉరకలేయడం గ్యారంటీ. కాబట్టి డికాక్కి వీలైనంత తొందరగా ఎండ్ కార్డ్ వేసేలా ప్రణాళికలు రచించాలి స్కైసేన. ఇక సౌత్ ఆఫ్రికా మూడవ అస్త్రం కసిగో రబాడా. తను నిప్పులు చెలరేగే బంతులతో ప్రపంచంలోని ఏ బ్యాటర్నైనా ముప్పు తిప్పలు పెట్టగలడు. రబాడా ఇప్పటివరకు 76 మ్యాచ్ల్లో 80 వికెట్స్ కూల్చాడు. తన ఈ స్టాట్స్ అంత గొప్పగా లేకపోయినా తను చాలా డేంజరస్ బౌలర్. అయితే రబాడాని విజృంభించకుండా చేయాలి అంటే టీమిండియా ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కౌంటర్ అటాక్స్ చేయాలి. అలా చేస్తేనే తన లైన్ అండ్ లెంత్ దెబ్బతింటుంది. అలా కాకుండా తనకి 1-2 వికెట్లు ఇచ్చారి అనుకోండి, ఇక నెక్స్ట్ లెవెల్లో విజృంభిస్తాడు. అప్పుడు తనని అడ్డుకోవడం టీమిండియా బ్యాటర్స్కి చాలా కష్టమవుతుంది. సో రబాడాని అడ్డుకునే బెస్ట్ మంత్ర తనపై అటాక్ మోడ్ ఆన్ చేయడం. ఇక మనపై దూసుకొస్తున్న చివరి అస్త్రం 4వ అస్త్రం కేశవ్ మహారాజ్. తను ఓ అస్త్రం అనడానికి కారణం టీమిండియా పిచ్లు స్పిన్కి అనుకూలించే పిచ్లు. అహ్మదాబాద్లో కూడా తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించే సత్తా ఉన్నాడు కేశవ్ మహారాజ్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న హైలీ టాలెంటెడ్ బౌలర్, పైగా లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. సో తన స్పిన్తో
మన బ్యాటర్స్ని చుట్టేయడానికి ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని కంప్లీట్గా వాడుకుంటాడు. 2024 వరల్డ్ కప్లో హిట్ మ్యాన్ని పెవిలియన్కి పంపి టీమిండియా బ్యాక్ ఫుట్కి వెళ్లేలా చేసింది ఈ కేశవ్ మహారాజే. కాబట్టి తన బౌలింగ్ని జాగ్రత్తగా ఆడాలి టీమిండియా బ్యాటర్స్. ఎందుకంటే తను బౌలింగ్లో పరుగులు ఇవ్వకుండా బ్యాటర్స్పై ప్రెషర్ తెచ్చి రాంగ్ షాట్ ఎంచుకునేలా చేసి బోల్తా కొట్టించి వికెట్ తీసే తెలివైన బౌలర్ కేశవ్ మహారాజ్. కాబట్టి తనని ఎలా ఎదుర్కోవాలి, ఎలా అటాక్ చేయాలి అన్నదానిపై కొంచెం వర్కౌట్ చేసి రావాలి మన బ్యాటర్స్. వీరినే బాస్ సూపర్ 8లో టీమిండియాపై ప్రయోగించి విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది సౌత్ ఆఫ్రికా. మరి టీమిండియా ఈ అస్త్రాలకు బలై ఓడిపోతుందా, లేదంటే ఈ అస్త్రాలని నిర్వీర్యం చేసి మరోసారి వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాని ఓడించి హిస్టరీ రిపీట్ చేస్తుందా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సూపర్ 8 మ్యాచ్లో గెలిచేది ఎవరు? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.